హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ స్వప్న చెకురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. ఇవాళ ఏంటంటే మనం బేబీ కదలికల గురించి తెలుసుకుందాం. అంటే చాలామందికి ఇది ఒక డౌట్ ఉంటుంది, లోపల బేబీ ఎలా ఉన్నారు, నా కదలికలు సరిగా తెలియట్లేదు అని టెన్షన్ పడుతూ ఉంటారు. సో బేసికలీ ఏంటంటే బేబీ కదలికలు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది ఐడియా ఉండాలి. బేసికలీ మనం ఏంటంటే 3rd మంత్ ಅಥವಾ 4th మంత్ ఎంటర్ అవ్వడంలోనే ఎన్టీ స్కాన్ ఉంటుంది. ఆ స్కాన్లో యూజువల్గా బేబీ మూమెంట్స్ అప్పటికే స్టార్ట్ అయిపోతాయి. కాకపోతే మదర్కి పర్సీవ్ అంటే వాళ్ళు తెలుసుకోవాలంటే మాత్రం టైం పడుతుంది. సో యాజ్ ఎర్లీ యాజ్ 11 to 13 వీక్స్ అప్పటికే బేబీ మూమెంట్స్ లోపల స్టార్ట్ అయిపోతాయి. బట్ ఫర్ ద ప్రైమరీ గ్రావిడర్స్ అంటే ఫస్ట్ టైం ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఓన్లీ ఆఫ్టర్ 20 వీక్స్ తర్వాతే తెలుస్తుంది. సో అంటే 5 కంప్లీట్ అయ్యి 6th పడంలోనే అప్పుడు వాళ్ళకు తెలియడం స్టార్ట్ అవుతుంది. సో టెన్షన్ పడకూడదు. అంటే 5th మంత్ పడంలోనే అందరూ తెలుస్తుందని అడుగుతూ ఉంటారు. బట్ దానిపైన మీరు కాన్సన్ట్రేట్ చేయకండి. అట్లీస్ట్ ఫస్ట్ టైం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మాత్రము కంపల్సరీ ఆఫ్టర్ 20 వీక్స్ తర్వాతే తెలుస్తుంది. అండ్ ఫర్ ద మల్టీ గ్రావిడర్స్ అంటే లైక్ 2nd టైం ప్రెగ్నెంట్గా, లైక్ 3rd టైం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కొంచెం తొందరగానే తెలుస్తుంది. వాళ్ళకి ఏంటంటే యాజ్ ఎర్లీ యాజ్ 18th వీక్, లైక్ అరౌండ్ 16 to 18 వీక్స్ అప్పటికే మూమెంట్స్ తెలుస్తూ ఉంటాయి. సో ఇది నార్మల్ టైమింగ్స్, అంటే ఎప్పుడు తెలుస్తాయి అనేది. అండ్ కొందరికి ఏంటంటే లైక్ టర్మ్ ఉన్నప్పుడు కూడా మూమెంట్స్ సరిగా తెలియట్లేదు, అసలు అంటే కాన్సన్ట్రేట్ చేసినా తెలియట్లేదు అని టెన్షన్ పడుతూ ఉంటారు. సో అలా మూమెంట్స్ తెలియనప్పుడు మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బేసికలీ నార్మల్ ఫీటల్ మూమెంట్స్ అంటే ఏంటి, లైక్ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 9, అంటే ఎస్పెషల్లీ ఇన్ 12 అవర్స్లో మినిమం 10 మూమెంట్స్ పర్ డే ఉండాలి. సో రోజంతా కూడా మూమెంట్స్ కౌంట్ చేయడం మీకు కుదరకపోవచ్చు, ప్లస్ రోజంతా కూడా బేబీస్ యాక్టివ్గా ఉండకపోవచ్చు. సో అందుకనే ఏం చెప్తామంటే, అంటే యూజువల్గా ప్రెగ్నెంట్ లేడీస్కి మేము ఇచ్చే అడ్వైస్ ఏంటంటే, ఎస్పెషలీ ఫుడ్ తిన్న తర్వాత, లైక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత తిన్న గంటలో మినిమం 3 మూమెంట్స్ ఉండాలి. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన గంటలో మినిమం 3 మూమెంట్స్ ఉండాలి. ఈవినింగ్ నైట్ డిన్నర్ చేశాక నెక్స్ట్ ఫాలోయింగ్ 1 అవర్లో మినిమం 3 మూమెంట్స్ ఉండాలి. సో అలా క్యాలిక్యులేట్ చేసుకున్నా కానీ 3+3+3 అంటే ఆల్మోస్ట్ 9 మూమెంట్స్ అయితే ఇక్కడే వచ్చేస్తున్నాయి. సో మీరు అలా గమనిస్తూ ఉండండి. అండ్ కొందరికి ఏంటంటే ఉమ్మినీరు తక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే బేబీ మూమెంట్స్తో పెయిన్ వస్తుంది. సో అదొక ఇండికేషన్, ఉమ్మినీరు ఏమైనా తగ్గుతుందా అనేది వెళ్ళి చూయించుకోవాల్సి వస్తుంది. కొందరికి ఏంటంటే ఉమ్మినీరు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు కూడా లోపల బేబీ కదలికలు ఉన్నా కానీ మూమెంట్ సరిగా తెలియకపోవచ్చు. సో అది కూడా ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. మూమెంట్ సరిగా తెలియట్లేదు అంటే ఎస్పెషలీ డయాబెటిక్ మదర్స్లో పాలీహైడ్రమినస్ అంటే ఉమ్మినీరు ఎక్కువగా ఉన్నది అనేది ఎక్స్పెక్టెడ్. సో అలా ఉమ్మినీరు ఎక్కువగా ఉన్నా, లేదు అబ్డామినల్ ఫ్యాట్ అంటే మనకు పొట్టపైన ఉన్న ఫ్యాట్ లేయర్ ఎక్కువగా ఉన్నా మదర్కి మూమెంట్స్ అనేది లోపల ఉన్నా కానీ వాళ్ళకు స్పర్శించలేకపోతారు, అంటే వాళ్ళకి తెలియలేకపోతుంది. సో అట్లా ఉన్నప్పుడు బెస్ట్ ఏంటంటే జస్ట్ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవడం బెటర్. సో వాళ్ళు మీరు వెళ్ళినప్పుడు చెక్ చేసి మీకు హార్ట్ బీట్ వినిపించడమో లేకపోతే స్కాన్ చేసి మీకు మూమెంట్స్ చూపించడం అనేది జరుగుతుంది. సో ఈ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అండ్ దెన్ బేబీ మూమెంట్స్ కూడా బాగా తెలియాలంటే అడిక్వేట్ హైడ్రేషన్ ఒకటి మెయింటైన్ చేయాలి. అంటే అట్లీస్ట్ మినిమం 4 to 5 లీటర్స్ తీసుకోవాల్సిందే లిక్విడ్స్. అండ్ పడుకునేటప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోమంటాము. అండ్ మూమెంట్ సరిగా తెలియట్లేదంటే సమ్ హాట్ డ్రింక్స్ అంటే లైక్ వేడిగా పాలు కానీ లేకపోతే కొంచెం సూప్స్ కానీ అలా తాగేసి లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోమంటాం. అలా పడుకున్నప్పుడు మళ్ళీ గంటలో మినిమం 3 times మూమెంట్స్ ఉన్నాయి అని అంటే అప్పుడు బేబీ ఈజ్ ఫైన్. సో దట్స్ రీఅష్యూరింగ్ అన్నట్టు. సో మనం ఇంట్లో ఫస్ట్ మీరు ఇవి ట్రై చేసి చూడండి. అప్పటికి మీకు సరిగా తెలియట్లేదంటే మాత్రం డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం బెటర్. థ్యాంక్ యూ.